ఆయా ఆలోచనలు కలిగినప్పుడు ఆ ఆలోచన వెనకాల ఉన్నటువంటి నేనను స్ఫురణని గుర్తించాలి. నేననే స్ఫురణని ఆశ్రయిస్తే ఆలోచనలో ఉన్నటువంటి దేహాభిమానం తనంతట తానుగా నశించిపోతుంది. అలా కాకుండా ఆలోచన వెంబడే కనుక మనం ఆచరణలోకి దిగితే అప్పుడు వాక్ అయినా కూడా ఆచరణే, మాట్లాడడం కూడా ఆచరణే. ఆ మాట్లాడడం అనే దానికి ముందే విచారణ చేసి నేను అనేటువంటి స్ఫురణని ఆశ్రయించాలి. ఆ తెలివిని, ఆ ఎరుకని, ఆ బుద్ధిని కనుక ఆశ్రయించినట్లయితే ఆ ఆలోచనలో ఉన్నటువంటి దేహాభిమానం తనకు తానే నశించిపోతుంది. ఎట్లా అయితే హారతి కర్పూరం తనకు తాను నశించిపోతుందో అట్లా అది కూడా నశించిపోతుంది. ఇది మార్గం, ఇది సాధన. ఇలా విచారణ చేయండి అని చెప్తున్నారు. తర్వాత సందేహం అడిగాడు. ఇప్పుడు ఏమండి మీరు చెప్పారు ఆలోచనల్ని గమనించమన్నారు. ఎన్ని ఆలోచనల్ని గమనించినా ఆలోచనల వెంబడి ఆలోచనలే వస్తున్నాయి, కానీ నేననేటువంటి తలంపు కానీ స్మరణ కానీ నాకు తెలియటం లేదు. అవి వస్తున్నాయి, పోతూ ఉన్నాయి, ఆలోచనలు పుడుతున్నాయి, అసంఖ్యాకంగా అవుతున్నాయి, అనేకం అవుతున్నాయి. నేను ఆలోచనల నుంచి పనులు చేస్తున్నాను, పనులు ఫలితాలు అవుతున్నాయి, కానీ వీటిని ఎంతసేపు చూసినా నేననే స్మరణ నాకు తెలియటం లేదు. ఏం చేయమంటారు అని అడిగాడు. మన సమస్య అదే కదా. సమాధానం ఏం చెప్పాడు? అహంకారం లేకపోయే ఇతర తలంపులు నీవు లేఖకు కారణము మూలస్థానములనుండుట చేతను సంసారము మాయావృత్తి యొక్క వేరవు అహంకార రూపమవుతారు. బోధను నాశనం చేసి ఇతర తలంపులన్నీ మూలము దిగిన వృత్తిని పోలే అడుగుతో పడిపోతుంది. చాలా దూరం చదివేశాడు. ఏం చేయమంటున్నాడు? ఆలోచనలన్నీ వస్తున్నాయి. ఈ ఆలోచనలన్నింటికి మూలంలో ఏముంది? అహంకారం ఉంది. ఆ అహంకారం అనే వేరున్నంత వరకు ఈ ఆలోచనలు ఇలా పుంఖానుపుంఖాలుగా అనేకంగా వస్తూనే ఉంటాయి. ఇవి రాకూడదు అంటే ఆ మూలంలో ఉన్నటువంటి వేరుని తెగొట్టాలి. అహంకార నిరసన అనేది అభ్యాసం చేయాలి. అహంకారం అంటే దేహాభిమానం, శరీరమే నేననే భావనే అహంకారం. దాన్ని నిరసించే ప్రయత్నం చేయాలి అంటే 3 గుణాలను నిరసించాలి, 3 అవస్థలు నిరసించాలి, 3 వాసనల్ని నిరసించాలి. ప్రతి ఆలోచనలో తాపత్రయం కానీ, యషణత్రయం కానీ, వాసనాత్రయం కానీ, అవస్థాత్రయం కానీ ఇవేమీ లేకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఆ ఆకర్షణ లేకుండా ఉండేట్టు చూసుకోవాలి. లోకవాసన చేత కానీ, శాస్త్రవాసన చేత కానీ, దేహవాసన చేత కానీ, సత్వగుణం, రజోగుణం, తమోగుణం చేత కానీ, మెలకువ, కళా, నిద్ర, మూడింటి చేత కానీ, ధనేషణ, దారేషణ, పుత్రేషణ ఈషణత్రయం చేత కానీ వీటి వల్ల ఆకర్షించబడకుండా నీ ఆలోచనలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఆలోచన అట్లా లేదు, అప్పుడు ఆ ఆలోచనలో ఉన్నటువంటిది ఈ వీటికి సంబంధించింది ఏముందో గుర్తించి దాన్ని నిరసించాలి. అప్పుడు నిరసిస్తే ఏమైంది? అహంకారం అనే వేరు దిగిపోయినట. వేరు తెగిపోయిన వృక్షం ఎట్లా అయితే తనకు తానే కూలిపోతుందో అట్లా నీ అహంకారం కూలిపోతుంది, నీ దేహాభిమానం కూలిపోతుంది. అప్పుడు ఏది మిగిలి ఉందో అదే నేననే స్మరణ. ఇది పోతే ఏది మిగిలి ఉంది? ఆ స్మరణ పేరు నేను. కాబట్టి ఆలోచన వెనకాల ఉన్న నేననే స్మరణను గమనించవయ్యా అంటే ఆలోచనలు వస్తున్నంత వరకు నేననే స్మరణ తెలుస్తుందా? తెలియడం లేదు. ఆలోచనలు రావడం ఆగిపోతే నేననే స్మరణ తెలిసింది. ఆలోచనలు రావడం ఆగిపోవాలి అంటే దానికి ఆధారం ఎక్కడుంది? అహంకారం అనే వేరులో ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ భావంలో ఆ దేహాభిమానాన్ని, అహంకారాన్ని నిరసించాలి. అంటే ఏం చేయాలి? 3 గుణాల ప్రభావాన్ని నిరసించాలి, 3 అవస్థల ప్రభావాన్ని నిరసించాలి, ఏషణత్రయాన్ని నిరసించాలి. ఇట్లాగా చెబుతున్నాడని ఇవి నీ ఆలోచనలు ఇవి ఎట్లా ఉన్నాయో గమనించుకో, వాటిని నిరసించు. అప్పుడు అహంకార నిరసన జరిగి
వేరు తెగిన వృక్షం ఎట్లా అయితే కూలిపోతుందో అట్లా కూలిపోతుంది. అర్థమైందా? ఇది చేయవలసిన సాధన. మనస్సు నా దారిన పోయేక ఆత్మస్వరూపమైన తనయండి అందించి తన ఎదుట నే చిత్రము జరుగుతున్నవో జరుగగలవో జరుగని చూడమని సాక్షి వరే విలక్షణంగా జరుగుతున్న అభ్యాసమే అనగా దృష్టివలమయం ఏమి జరుగునో జరుగనిమ్మని చూచు సాక్షి అను అభ్యాసమే. ఇది చాలా ముఖ్యం. ఇందాక మీకు నేను చూపెట్టే సమయం అయింది, దాటిపోతుంది, భోజనం పెట్టలేరు. రోజు విధానం ఎట్లాగా? వారే భోజనం పెట్టి పిలుస్తారు, సమయం అయింది భోజనం పెట్టని వద్దండి అని. మనం పిలిచి వెళ్ళి అడగడం కానీ వగేరాలు లేవు. కాబట్టి ఏం జరుగుతుందో చూడటమే కానీ మనం ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పడం లేదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు పెట్టే వరకు వేసి చూడవలేను. నువ్వు అడగనే నాకెట్టా తెలుస్తుంది? అడిగితే ఏమవుతావు? సాక్షిత్వం పోతుంది. కాబట్టి ఏం చేయాలి? ఏమి జరుగునో చూచెదము అని గమనిస్తూ సాక్షిగా ఉండము. ఉంటే ఏమైంది? వారేదో 2-3 అంశాలు ప్రతిపాదించాడు. ప్రతిపాదిస్తే అందులో ఉన్న భావాన్ని స్వీకరిస్తే ఏమైంది? నీకు కూడా దేహాత్మభావం కలుగుతుంది, వ్యతిరేకతలు వస్తాయి, సమాధానం చెప్పాల్సి వస్తుంది. అదే సాక్షిగా ఉంటే ఏమైంది? ఏం సమాధానం చెప్పలేదు, దానంతట అదే సమస్య పోయింది. ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? వారి దగ్గరే ఉన్నాయి. నా సాక్షిత్వం నా దగ్గరే ఉంది. స్వీకరిస్తే అంతే కదా. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు ఏమి జరుగునో చూతము అని ఉపేక్షించి సాక్షి వలె ఉండము. ఏమీ జరగదనేదే తెలిసిపోతుంది జీవితకాలం, జనం నుంచి మరణం దాకా. ఇంకా అంటే ఇదే దీనికి మందు. ఆ అహంకారాన్ని నిరసించాలంటే అది ప్రతిదీ ఏదో ఒక రూపంలో, ఒక సంఘటన ద్వారానో, నీ లోపల నుంచో నీ బయట నుంచో ఏదో ఒక రకంగా నేను దేహాత్మభావంలోకి నెట్టాలని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? నిరసించాలంటే ఏం చేయాలి? ఏమి జరుగునో చూడమని గమనిస్తూ ఉండు మౌనంగా. అంటే మౌనంగా ఉండి చెయ్యి. మానసిక మౌనంతో చెయ్యి. అనేకమంది అనేకం ప్రసంగిస్తూ ఉంటారు ఆ సమయంలో. ఎవరే మాట్లాడుకుంటే మనకేం పని? సాక్షిత్వంలో ఉండు, ఇంద్రియాలు ప్రవర్తిస్తాయి. అప్పుడేం స్వీకరించలేదుగా. అప్పుడేమైంది? దేహాభిమానం ఏర్పడలేదు, అహంకారం వేరు తెగిపోయింది. అర్థమైందా? ఇలా ఆచరించాలి. అర్థమైందండి? ఎప్పుడూ కూడా నీవు తప్ప మిగిలినంతా ప్రకృతేగా. సాక్షిత్వంలో ఉన్నప్పుడు నీ శరీరం కూడా ప్రకృతిలో భాగమే, అంతేనా కదా? కాబట్టి ప్రకృతి ఎంతసేపు నేనేం చేస్తుంది? తన వైపు లాక్కుపోవడానికి ప్రయత్నిస్తుంది. దానివల్ల నీకు దేహాభిమానం కలుగుతుంది. నువ్వేం చేయాలి? ప్రకృతి ఎడల ఆకర్షణ కలిగినప్పుడల్లా దాన్ని నిరసించాలి. నిరసించాలంటే ఏం చేయాలి? ఉపేక్షించి ఊరుకుని ఉండాలి. ఉపేక్షించి ఊరక ఉండాలి అంటే ఏం చేయాలి? ఏమి జరుగునో చూద్దామని గమనిస్తూ ఉండు. మాట్లాడమాక, ఆలోచించమాక, ఏం చేయమాక, ఏమీ చేయకుండా గమనిస్తూ ఉండు. ఆ ప్రకృతి ఏం చేస్తుంది? గమనిస్తూ ఉన్నవాడిని ఏం చేయదు. ఆకర్షించబడేవాడు లాక్కుంటుంది లోపల. మంచినీళ్ళు కావాలా? అక్కర్లేదు. ఎండలోంచి వచ్చారు కదా, మంచినీళ్ళు తాగండి. అక్కర్లేదు. ఎండాకాలం కూడా తాగకపోతే ఎలాగా? మౌనమే సమాధానం. ఇలా నేను 10 సార్లు ఇస్తే మీరు తీసుకోకపోతే నాకు అసలు ఇవ్వాలని పెంచదు. మౌనమే సమాధానం. మీరు ఎందుకు తీసుకోరు? మౌనమే సమాధానం. ఎందుకని?
శరీరం ప్రకృతి. ఇక్కడ ఎవరు అడిగారన్నది కాదు సమస్య. ఏముండదు, ఊరక ఉంటుంది అంతే. అవునమ్మా, నువ్వు అభ్యాసం చెయ్యి. ఇప్పుడు నీ ఎదురుకుండానే ఇప్పుడు చూస్తున్నావు కదా, నువ్వు ఇదే చిన్న సంఘటన తీసుకో. ఈ చిన్న సంఘటనలో మామూలుగా అందరూ ఎలా స్పందిస్తారు? మరి చెడు తాగేస్తావు, తీసుకుంటావు, తాగేస్తావు. ఆ ఇచ్చిన వాడి ఏడలు కృతజ్ఞతాభావంతో చూస్తావు, ఆప్యాయంతో చూస్తావు, అనురాగంతో చూస్తావు. నా సమస్యను పరిష్కరించారు కదా అని చూస్తావు, అంతేనా? దాన్ని ఎక్కడ తగ్గొట్టాలంటే ఇప్పుడు ఇదంతా దేహాభిమానంతో కూడుకుని ఉంది. ఎక్కడ తగ్గొట్టాలి? ఓహో, శరీరం, దాహం, ఇది ప్రకృతి ధర్మం. నేనెవరిని? సాక్షిని. దాహాన్ని చూస్తూ ఉంటే ఏమవుతుంది? గమనిస్తూ ఉంటే కొంతసేపటికి దాహం లేదు, నీళ్ళతో అవసరం లేదు. శరీరం అడిగింది మనం ఎందుకు ఇవ్వాలి? శరీరమే ప్రకృతి అయినప్పుడు శరీరం బయటిది, అది ప్రకృతే. అది ఇంకా మరింత దగ్గరగా వచ్చి నన్ను ఆశ్రయించమని అడుగుతోంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెబుతున్నాడు అక్కడ స్పష్టంగా సాధన? ఓ రకం ఉండు, దాంట్లో చేరమాక, గమనిస్తూ ఉండు, సాక్షిగా ఉండు, అహంకారం తగ్గిపోతుంది, నిరసించబడు. ఉంటావా మనం అలాగా? ఇట్లాగా ఇలా అభ్యాసం చేయాలి. ఇది సాధన అంటే. అంతేగాని ఏదో ముక్కు మూసుకున్నాను, జపం చేశాను, ఓ పక్కన కూర్చున్నాను, ఆ సాధన అవి బాల్యం అనమాట. అక్షరాభ్యాస సాధనలు అవన్నీ కూడా తాత్కాలికమైన సాధనలు. అవి అహంకారాన్ని పెడితే పెంచుతాయి. ఈ సాధన చెయ్యి, అప్పుడేమైంది? ప్రతి రెప్పపాటు మేలుగానే ఉంటావు, ప్రతి రెప్పపాటు జాగ్రత్తగానే ఉంటావు. శరీరం వదిలిపోయే వరకు కూడా ఇదే ఇస్తున్నాను ఉంటావు. అప్పుడేమైంది? అహంకారం కోకటి వేరు తెగిపోయింది, దేహాభిమానం ఏర్పడలేదు. ఎందుకని? శరీరంతో సహా ప్రకృతే, నేను ఒక్కడే పరమాత్మని. దాని పని ఏంటి? దాని ధర్మం చేస్తూ ఉంటుంది. నా దగ్గర అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది అనుభవించు, ఇది అనుభవించు, అది విమర్శించు, ఇది విమర్శించు, ఇలా చెప్తూ ఉంటుంది ప్రకృతి. నువ్వేం చేయాలి? అంతా ప్రకృతిగా గమనించి ఊరక ఉండు, ఉపేక్షించి ఉండు. వేస్తే మన ఇప్పుడు ఒకరు అడిగితే దాన్ని ఆమోదించామనుకో, ఏమైంది? అంతే. నిజంగా అంత అత్యవసరమే అయ్యిందండి, ఏమవుతుంది అప్పుడు? అత్యవసర స్థితి వరకు వచ్చినప్పుడు నేను అది బంధించదు, అర్థమైందా? నిమిత్త కర్మ అయిపోతుంది అప్పుడు. అలా కాకుండా మామూలుగా తీసుకుంటే ఏమైంది? ప్రత్యేక కర్మ అయింది. ప్రత్యేకత ఎప్పుడైతే వచ్చిందో అది బంధిస్తుంది కదా. మరి నిన్ను బంధిస్తున్నా, బంధించదా? ఎప్పుడు ఉండదు? ఇచ్చేవాడికి ఇచ్చేవాడుగా ఉండకూడదు, పుచ్చుకునేవాడు పుచ్చుకునేవాడుగా ఉండకూడదు. సాధ్యమే. అయ్యో అయ్యి ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? వెంటనే స్వీకరిస్తాం. అక్కడ సమస్య ఏమిటంటే ఇచ్చేవాడు కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు వెంటనే స్వీకరిస్తాం. అర్థమైందా? మీకు తాగండి. ఆయన ఎవరు? కోటి, ఆయన పేరు ఆయన చెబుతున్నాడు కదా రామాయణం. రామాయణం చెబుతున్నాడు టీవీలో 9, 9:30, 10 రామాయణం చెబుతూ అనేకం చెబుతుంటాడు ఇట్లాగా. ఎవడైనా దారైపోయే మహానుభావుడు జీవన్ముక్తుడు మీ ఇంటి ముందాగి ఒక గ్లాసుడు మంచినీళ్ళు అడిగి నిన్ను తాగాడంటే చాలు నీ జీవితం ఉద్ధరించబడిపోతుంటాడు. ఎందుకనిట? వాడు అడగడు, అడుగుతాడు. అక్కడ విషయం అది. అర్థమైందా? అందుకని వాడు కదలనే కదలడు. కదిలేడా దాన్ని ఆపడం అశక్యం. ఆ ఉద్ధరించడాన్ని ఆపడం ఎవరి వల్ల అవదు. అందుకని సద్గురు కృప కలగడమే లేటు. సద్గురు కృప కలిగినా అంతా ఆరక్షణమే. ఎప్పుడో చూస్తాడు. ఎట్లా చూస్తాడంటే వీడు ఆత్మవిచారణతో కూడిన ఈ అశరీర పద్ధతికి సంబంధించిన సాధనలో ఉన్నాడా లేదా అనే దాని చేత ఆకర్షించబడతాడు. అర్థమైందండి? మామూలుగా ఆకర్షించబడడు.
ఆయన మామూలు తెలివిలో ఉండడు కదా, ఆ తెలివిని ఆకర్షించే ప్రజ్ఞ నీలో ఉండాలి, ఆ సంబంధించినటువంటి జీవితం ఉండాలి నీ దగ్గర. అందుకనే కదా మరి, అందుకనే ఏమి అట్లా, అందుకే ఊరక ఉపేక్షించి ఉంటారు. అందుకే ఏం మాట్లాడరు, ఏం చేయరు, ఏం తీసుకోరు, ఏం చేయరు. ఎప్పుడంటే నేను గమనిస్తూ ఉంటాడు, ఎంత నిన్ను నీకు నువ్వు కూడా గమనించుకోలేవు, అంత దగ్గరగా గమనిస్తూ ఉంటాడు నిన్ను, నీ ప్రజ్ఞని, నీ చైతన్యాన్ని, నీ వికాసాన్ని ఎంతో దగ్గరగా గమనిస్తూ ఉంటాడు. గమనిస్తూ ఆ మార్పు వచ్చే స్థితి రాగానే వెంటనే సంకల్పిస్తాడు. నువ్వు నిద్రపోతుంటావు కానీ ఆయన మేలుకుని ఉంటాడు, నీ హృదయస్థానంలో ఉంటాడు, ఎప్పుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకని పరమాత్మకు అంత విశిష్టత వచ్చింది. ఆ సాక్షికి అంత విశిష్టత ఎందుకు? నీ తెలివి నిద్రపోతూ ఉంటుంది, తెలివికి తెలివైనటువంటి పరమాత్మ మేలుకుని ఉంటాడు. కాబట్టి అతని లక్షణం ఏమిటి? గమనించటం. అతని లక్షణం ఏమిటి? సాక్షిగా ఉండటం. అతని లక్షణం ఏమిటి? ఉపేక్షించి ఉండటం. అతని లక్షణం ఏమిటి? దేనికి స్పందించకపోవడం. అతని లక్షణం ఏమిటి? ఓరక ఉండటం. ఇవి నీ హృదయంలో ఉన్న పరమాత్మ లక్షణాలు. అదే సాధనగా పెట్టుకోవయ్యా బాబు, ఆ లక్షణాలనే నిజ జీవితంలో సాధనగా పెట్టుకో. అప్పుడు అహంకారం నిరసించబడుతుంది, నువ్వు సాక్షి అని తెలుసుకుంటావు, ఆ పరమాత్మ అనుభవం కలుగుతుంది. నీ హృదయంలోనే ఉన్నాడు, పరమాత్మ రూపంలో ఉన్నాడు, ఈ లక్షణాలతో ఉన్నాడు. ఈ లక్షణాలని నిత్య జీవితంలో నువ్వు అమలుపరచు, చెయ్యి, ఆచరణలో చెయ్యి. ఈ లక్షణాలతో ఏమవుతావు? అప్పుడు అదే అవుతావు నువ్వు. అప్పుడు నీ అంతరాత్మ పరమాత్మలో లీనమై ఉంటుంది, ఆ పరమాత్మ స్థితిని అనుభవిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలతో జీవించడం బయటికి రావాల్సిన అవసరం లేదు కదా దానికి. ఎందుకని? ఉపేక్షించి ఉంది కాబట్టి, ఓరకం ఉంది కాబట్టి. నువ్వు బయటికి ఎందుకు వస్తున్నావు? ఇంద్రియాల అనుభవం కోసం. ఇంద్రియాల అనుభవం అవసరం లేదు. నువ్వు ఉపేక్షించి ఉన్నవాడు ఇటుపోయింది అంతరాత్మ పరమాత్మలో కలిసింది. ఇంతే తేడా. బయటకు వచ్చి ఇంద్రియాల ద్వారా పదార్థాన్ని అనుభవించాలంటావా, దేహాభిమానం కలిగింది, అహంకారం కలిగింది, ఇది నిరసించేశావు. అది ఇటు కాబట్టి అటు కలవాల్సిందే, అటు పోయి కలుస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఏం చేయాలని ఎంతమందిని అడిగినా ఏం చేసినా ఇదే ఆఖరి సాధన. ఏమిటి? ఆత్మవిచారణ చెయ్యి, ఓరకం ఉండు. ఎందుకని? నీలో హృదయంలో ఉన్న పరమాత్మ ఉన్న స్థితి అదే కాబట్టి. ఇప్పుడు 4 వాక్యాలు మళ్ళా చదవండి, చాలా గొప్ప వాక్యాలండి. అనగా దృశ్యములమయంగా నేను తను ముందుకే ముందు చెప్పిన ప్రతిబంధకములన్నిటికీ మూలమైన దేహాత్మముక్తి రూపమనోనాశనములకు తగిన ఉపాయము అహంకారము సులభంగా నాశము చేయి నీ మార్గమునే భక్తియు జ్ఞానమనియు యోగమనియు జ్ఞానమనియు చెప్పదు. ఈ మొత్తం ఇప్పుడు ఆ ఓరక ఉండటం గమనించడానికే 3 పేర్లు, ధ్యానమని, యోగమని, జ్ఞానమని. చూసారా? నేను ఇప్పుడు ఎంతమంది ఎన్ని వేల రకాలుగా చెప్తున్నారు, నీకు ఎన్ని లక్షల రకాలుగా దాన్ని బోధించినా వాటన్నింటిలో చేసేది ఏమిటి? నీ హృదయంలో ఉన్న పరమాత్మ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలని నిజ జీవితంలో ఆచరించను. ఆయన ఏం చేస్తున్నాడు? ఏం చేయటం లేదు. ఏమి జరుగునో చూడమని ఊరక చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు, స్పందించకుండా ఉన్నాడు, కదలకుండా ఉన్నాడు, మార్పు లేకుండా ఉన్నాడు. ఇవి ఆయన లక్షణాలు. అదే లక్షణాలతో నువ్వు రోజువారీ జీవించు. ఆ రోజువారీ జీవిస్తే నీ చేసే సాధనకి పేర్లు పెట్టవలసి వస్తే వాటి పేర్లు ఏమిటి? మొదటి స్థితిలో ధ్యానం, అంటే మనసు పరిధిలో చేస్తే ధ్యానం, బుద్ధి పరిధిలో చేస్తే యోగం, దాని అవతల పరిధిలో చేస్తే సాక్షి పరిధిలో చేస్తే జ్ఞానం. అర్థమైందే? ఆ ఊరక ఉండడం అనేది మనోపరిధి వరకు ఉండగలిగామనుకో అప్పుడు ధ్యానం, బుద్ధి పరిధిలో కూడా ఉండగలిగామనుకో యోగం, సాక్షిగా ఉన్నామనుకో జ్ఞానం.
ఆ స్థితి పేర్లే అవి, అంతేగాని అవి సాధనాల పేర్లు కావు, ఆయా స్థితుల పేర్లు. ఈ దీనినే ధ్యానమని, యోగమని, జ్ఞానమని బోధించుతున్నారు. చేసే చేత ఇది అర్థమైందా? ధ్యానం అంటే కాళ్ళు చేతులు కట్టేసుకుని, కళ్ళు ముక్కు కట్టేసుకుని, హోమాలు కూర్చుని చేసేది కాదు. ధ్యానం అంటే అన్ని ఇంద్రియాలని ఉపయోగించేటప్పుడు నేనెవరిని? సాక్షిని, గమనించేవాడిని, ఆ అనంతమైనటువంటి విశ్వానికి ప్రకృతికి సాక్షిని. నేను పరమాత్మను. ఏమి జరుగునో ఈ దృశ్యం, ఇదంతా దృశ్యం కదా. అప్పుడు నాకు ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా శరీరంతో సహా, ఇంద్రియాలతో సహా ఇదంతా దృశ్య ప్రపంచం. సాక్షికి ఏమి జరుగునో జరుగనిము అని చూచదము అంటున్నాడు. చూడండి ఆ వాక్యం మళ్ళా చదవండి చక్కగా. మన ఎదుటని ఏ ఏ చిత్రములు జరుగుతున్నావో అంటే, ఎదుటని అంటే ఏంటి? బయటికి కాదు, నీ ఇంద్రియాలలో జరిగేవి కూడా చిత్రములే, అవి కూడా దృశ్యములే. ఎక్కడికి? సాక్షికి. సాక్షి స్థితి నుంచి చూస్తున్నప్పుడు కన్నులో ఫలానా పని చూడాలి అని మనసులో కదిలిందండి. మనసుకు సాక్షివి కదా. అప్పుడు మనసులో ఏంటి? దృశ్య రూపంగానేగా కదిలింది, చిత్రరూపంగానేగా కదిలింది. బుద్ధిలో ఫలానా మామిడి పండు తీయగా ఉంటుందనే జ్ఞాపకం కలిగిందండి. అదే ఏ రూపాన్ని ధరించింది? వెంటనే మామిడి పండు దృశ్యాన్ని ధరించిందిగా. కాబట్టి నీ ఇంద్రియాలలో కదిలే కదలికలన్నీ ఎలా కదులుతున్నాయి? చిత్రరూపంలోనే కదులుతున్నాయి. అర్థమైందా? ఈ చిత్రరూపంలో కదిలే వాటికి అన్నింటికి నీ లోపల నీ బయట కూడా ఏమి జరుగునో చూతాము. ఇప్పుడు జరుగు. ఇందాక ముందు చెప్తున్నావే, నాకు అది కుదరట్లేదు, ఇది కుదరట్లేదు, అది అడ్డం వస్తుంది, ఇది అడ్డం వస్తుందని. అది ప్రతిబంధకం. అంటే చెయ్యాలనుకున్న దానికి ఇది అడ్డం వస్తుందని చెప్పడం ప్రతిబంధకం. అవన్నీ నివర్తించాలంటే ఏం చేయాలి? ఎలా ఉండు. అది అడ్డం వచ్చింది, నిన్నెవడు వెళ్ళమన్నాడు దానికి అడ్డం కదా. దేహభ్రాంతి పోవాలంటే నువ్వు సాక్షిగా చూడాలంటున్నాడు. దేహభ్రాంతి పోయినాక సాక్షిగా చూడటం కాదు. ప్రతిబంధకాలు పోవాలి అంటే వాటిని ఎలా చూడాలి? నువ్వు దృశ్యము వలే, గోడ మీద చిత్రము వలే. గోడ మీద పటం ఉందండి, దాన్ని ఎలా చూస్తున్నావు? ఆ ప్రతిబంధకాన్ని అలా చూడు. ఆ పటం ఏమైనా స్పందించిందా? ఏం స్పందించలేదు. ఏమైనా మాట్లాడిందా? మాట్లాడలేదు. నువ్వెలా ఉండాలట? నువ్వు కూడా దాని వల్లనే ఉండు. ఆ ప్రతిబంధకాన్ని నిన్నెవడు స్పందించమన్నాడు? ఆ ప్రతిబంధకాన్ని నిన్నెవడు దాంట్లో చేరమన్నాడు? ఆ ప్రతిబంధకాన్ని దేహాత్మభావంగా ఎవడు స్వీకరించమన్నాడు? ఓరక ఉండొచ్చు కదా. చిత్రమును చూసిన వాడు ఏమైనా స్పందిస్తున్నాడా? స్పందించడం లేదు కదా. అలా నువ్వు కూడా స్పందించకుండా ఉండు, ఉపేక్షించి ఉండు, ఓరక ఉండు. అప్పుడు ఏమైంది? ఆ ప్రతిబంధకానికి మూలమైనటువంటి అహంకారం అనే వేరు ఎక్కడుందో నీకు తెలిసిపోయింది. ఇప్పుడేం చేశావు? దాన్ని నిరసించావు. గురువాక్యంతో కానీ, వేదాంత వాక్యాలతో కానీ, దాని వ్యతిరేక వాక్యాలు ఉంటాయి కదా, ఆ నిరసన భావంతో దాన్ని త్యజించావు. ఎక్కడ? భావంలో. ఎప్పుడైతే దాన్ని నిరసించగానే ఏమైపోయింది? ప్రతిబంధకం లేకుండా పోయింది. ఇది ప్రతిబంధకాన్ని తొలగించే విధానం. అంతేగాని ఎదురెళ్ళి డిషం అంటే డిషం అన్నాం మనకు ఏమైంది? ప్రతిబంధకం పెరిగిందా తగ్గిందా? మనసు. కాబట్టి ఇప్పుడు మనసుకు సాక్షిగా ఉండాలి. బయటికి సాక్షిగా ఉంటున్నావు, నీ అంతరంగానికి నువ్వు సాక్షిగా ఉండాలి. అంటే నీ అంతరంగంలో స్పందన కలుగుతుంది కదా, దాన్ని గమనించు. దానికి వేదాంత వాక్యం చెప్పు. గుర్రా బుద్ధి ఉందని ఏమైనా ఎందుకు స్పందిస్తున్నావు? మళ్ళా దేహాత్మభావంలోకి ఎందుకు పోతున్నావు? అహంకారంలోకి ఎందుకు పోతున్నావు? నువ్వు నేను ఆత్మస్వరూపుణ్ణే ఉండగా మళ్ళా నువ్వు పాత పద్ధతిలో ఎందుకు స్పందిస్తున్నావు అని మనసుకి బుద్ధి చెప్పావు. ఎప్పుడైనా చెప్పాలన్నమాట. ఎప్పుడు చెప్తావు?
గమనిస్తే చెబుతాం. ముందు గమనింపు ఉండాలి, తర్వాత ఆత్మవిచారణలో బలం ఉండాలి, గురువు మీద విశ్వాసం ఉండాలి. ఈ మూడు కలిస్తే కానీ నీ అంతరంగానికి చెప్పలేవు. అర్థమైందా? తర్వాత ఉదయం ముందు గల స్వరూపాకారంగానే భగవంతుడు చేతను సంకల్ప మాత్రం సంభవ తలంపు మాత్రమే బంధమని స్థితులు మొదలెడుట చేతను ఎప్పుడైనా నేను తలంపు రూప మనస్సునతని అందే నిలిపించి ఎప్పుడూ నతని మరొక మోడకుంటే శ్రేష్టమైన సాధన. ఇదే స్థితుల కడప సిద్ధాంతం. అది సంగతి. శ్రేష్టమైన సాధన ఏమిటయ్యా అంటే నేననే తలంపు, అహం ఉంది కదా, అహం వృత్తి, అది ఆకార భావం ధరించక ముందు దైవంగా ఉంది, ఆకార భావం ధరించగానే జీవుడైంది. కాబట్టి నీ అంతరంగ రూపంలోకి మారక ముందు, నీ జ్ఞాపకాల రూపంలోకి మారక ముందు, ఆలోచన రూపంలోకి మారక ముందు దానిని ఆశ్రయించి గమనించి ఆ స్థితిలో ఉండే ప్రయత్నం చేస్తే అది జీవితం మొత్తానికి ఉపయోగపడి జ్ఞానానుభవాన్ని కలిగించి నీకు ఉత్తమమైన సాధనగా పరిణమించి సరి అయినటువంటి జ్ఞానానుభవాన్ని ఇస్తుంది. కాబట్టి ఇట్టి శ్రేష్టమైనటువంటి సాధనని చేయి. మిగిలినటువంటి సాధనలు ఏమిటి? అది కూడా సాధనలే, కానీ ఇలాంటి ఫలితాన్ని ఇవ్వవు. అంటే అర్థం ఏమిటి? నీ ఆత్మ విచారణ చేసాము, కేవలం స్థూలంగా ఉన్నటువంటిదే పోతుందే. స్థూలం మీద ఆకర్షణ భావన ఉందండి, అది మాత్రమే పోతుందే, ఇంకేమైనా ప్రయోజనం ఉందా అని అడుగుతున్నాడు. ఇది కేవలం స్థూలదేహం వరకే పరిమితమా ఈ ఆత్మవిచారణ? దీనిపైన అసలు ఇంకా సూక్ష్మదేహం కారణదేహం కూడా ఉన్నాయి ఉన్నారు కదా, ఈ ఆత్మవిచారణ అక్కడ కూడా పనికొస్తుందా? సందేహం అన్నమాట. సమాధానం సరిగ్గా ఈ స్థూలదేహాన్ని ఆశ్రయించే ఆ సూక్ష్మదేహం ఉంది, ఆ సూక్ష్మదేహాన్ని ఆశ్రయించే కారణదేహం ఉంది. కాబట్టి అవి దేనివల్ల ఉనికిని కలిగి ఉన్నాయి? దీన్ని బట్టే ఉనికిని కలిగి ఉన్నాయి కదా. కాబట్టి దీనికి పనికొచ్చిన వాడికి పనికిరాదా? ఇప్పుడు పనికి వస్తుందని కదా చెబుతున్నాడు. చూడండి ఎట్లా చెబుతున్నాడు. స్థూలదేహమునందు గల ఆత్మభావ నాశమే ఇతర దేహమునందు గల ఆత్మభావము నాశనమవుట చేతను విచారమ మూడు శరీరములందు గల ఆత్మభావమును పోగొట్టకు కారణమవుతుంది. కాబట్టి ఆత్మవిచారణ అనేది మూడు దేహముల యొక్క ఉనికిని తెలుసుకోవడానికి, దాని సాక్షిత్వాన్ని తెలుసుకోవడానికి, వాటిని పోగొట్టడానికి ఉపయోగపడుతున్నది. కాబట్టి ఇప్పుడు చేసేది ఇక్కడ వరకే అనుకోమాక, ఇది కల్లా ఉపయోగపడుతుంది, గాఢ నిద్రావస్థలో కూడా ఉపయోగపడుతుంది. అయిపోయింది అక్కడిక సమాధానం. 12వ
సాయిరామ్.